Hi friends, welcome back to our channel Defense Study Channel in Telugu. Today we discuss physics subject లో ఫ్రిక్షన్ అనే టాపిక్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే అప్కమింగ్ ఎగ్జామ్స్ లైక్ ఎన్డీఏ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ లేదా జేఈ మెయిన్స్ లేదా ఇంటర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్లాసెస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టుడే we డిస్కస్ ఫ్రిక్షన్ టాపిక్. లేట్ చేయకుండా టాపిక్కి వద్దాం ఫ్రెండ్స్. అసలు ఫ్రిక్షన్ అంటే ఏంటి అని ఒక క్లాస్లో నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫ్రిక్షన్ గురించి మీరు చాలా భయపడుతూ ఉంటారు. అసలు ఫ్రిక్షన్ అంటే ఏంటి, ఫ్రిక్షన్ అనేది డైలీ లైఫ్లో జరిగేది, మనం ఈజీ వేగా అండర్స్టాండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్కి వద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. ఫస్ట్ ఫ్రెండ్స్, ఫ్రిక్షన్ యొక్క డెఫినేషన్ చూశాక ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు ఫ్రిక్షన్ అంటే ఏంటని క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. డెఫినేషన్ ఆఫ్ ఏ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఫ్రిక్షన్ అనేది ఫోర్సే. ఫ్రిక్షన్ is a force. Friction is a force which oppose the relative motion between the two objects. Which oppose the relative motion between the two objects. When one object actually moves or tries to move over the surface of another. ఇది డెఫినేషన్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి రాసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రిక్షన్ అనేది కూడా ఒక ఫోర్సే అంట. ఫ్రిక్షన్ ఈజ్ ఏ ఫోర్స్ విచ్ ఆపోజ్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద టూ ఆబ్జెక్ట్స్. రెండు ఆబ్జెక్ట్ల మధ్య ఉన్న రిలేటివ్ మోషన్ని ఆపోజ్ చేస్తుంది అంట ఫ్రిక్షన్. వెన్ ఆబ్జెక్ట్ యాక్చువల్లీ మూవ్స్, ఒక ఆబ్జెక్ట్ యాక్చువల్గా మూవ్ అవుతుంది లేక ట్రైస్ టు మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఇది నథింగ్ బట్ ఫ్రిక్షన్. ఇట్స్ కాల్డ్ ఫ్రిక్షన్. Friction is a force which opposes the relative motion between the two objects. When ఆబ్జెక్ట్ ఒకటి మూవ్ అవుతుంది లేదా ఒకటి ట్రైస్ టు మూవ్ ఓవర్ ద సర్ఫేస్ మీద మూవ్ అవ్వడానికి ఉంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇదంతా థియరీ ఏంటి, మాకు ఇప్పటికీ ఫ్రిక్షన్ అంటే ఏం అర్థం కావట్లేదు. మీరు ఇంకా వీడేంటి ఫ్రెండ్స్ మొత్తం థియరీ చెప్తున్నాడు, మాకు ఫ్రిక్షన్ అంటే అసలు ఏం అర్థం కావట్లేదు, మీరు థియరీ చెప్తున్నారు మాకు ఎలా సార్ అని అంటారు కదా. నేను ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తా అని చెప్పాను కదా. ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్స్ విన్నాక మీరే ఫ్రిక్షన్ అంటే ఇంత ఈజీయా అని అంటారు. చూడండి, సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది రోడ్. ఇదేంటి? రోడ్, దారి. పైన ఒక కారు ఉంది. బెంజ్ కార్ అనుకోండి. ఒక కారు ఉంది, ఇందులో ఒక మనిషి ఉన్నాడు తోలడానికి. ఇక్కడ స్టీరింగ్ ఉంది, ఇక్కడ బ్రేక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు ఎట్లా పోతానో ఫోర్స్ అనేది ఇటు అప్లై అవుతుంది. ఫోర్స్ ఇటు అప్లై అవుతుంది కాబట్టి నువ్వు ముందుకు వెళ్తాను. ఇటు ఫోర్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కార్లో పోతున్నావు, బ్రేక్ వేయంగానే సడన్గా ఆగడానికి రీజన్ ఏమనుకుంటున్నావు? నువ్వు బ్రేక్ వేయంగానే కార్ ఆగటానికి రీజన్. బ్రేక్ వేయంగానే కార్ ఆగటానికి రీజన్ ఏంటంటే ఫ్రిక్షన్ వల్లనే బ్రేక్ వేసినప్పుడు కార్ ఆగుతుంది. కరెక్ట్గా నువ్వు ఫోర్స్ ఇట్లా కారు ముందు పోయినప్పుడు సడన్గా బ్రేక్ వేస్తావు. బ్రేక్ వేసినప్పుడు ఈ రోడ్డు ఉందా, ఈ రోడ్డు మీద అప్లై అయ్యే రోడ్డు అండ్ టైర్ మధ్య అప్లై అయ్యే ఫ్రిక్షన్ వల్లనే కార్ అనేది అక్కడ స్టాప్ అయింది. ఒకవేళ ఫ్రిక్షన్ లేదనుకో ఆ కార్ అనేది స్టాప్ కాదు, యాక్సిడెంట్స్ అయితే. బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్ వీ కెన్, బికాజ్ ఆఫ్ నో ఫ్రిక్షన్ వీ కాంట్. ఫ్రిక్షన్ లేకపోతే చాలా యాక్సిడెంట్ అవుతుంది. చెప్పేదండి, కరెక్ట్గా బ్రేక్ వేయంగానే ఆగడానికి కారణం ఏంటి? ఫ్రిక్షన్. ఈ రోడ్డుకి ఈ టైర్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ వల్లనే మనం వేసే టైంకి కరెక్ట్గా బ్రేక్ పడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. ఇది ఐస్ అనుకోండి. ఇది మళ్ళీ రోడ్ అనుకోండి.
ఈ ఐస్ మీద ఒక వ్యక్తి స్కేటింగ్ చేస్తాను అనుకోండి, స్కేటింగ్ చేస్తాడు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి స్కేటింగ్ చేస్తాను అనుకోండి. ఈ ఇద్దరిట్లలో ఈ వ్యక్తి M1 అనే వ్యక్తి, సరే రమేష్ అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి ఇద్దరున్నారు అనుకోండి. ఇద్దరిట్లా హూ ఈజ్ రన్ ఫాస్టర్? ఇద్దరిట్లా ఎవరు ఫాస్టర్ ఉరుకుతారంటే ఐస్ మీద ఉరికే వాళ్ళే ఫాస్టర్ ఉరుకుతారు. బికాస్ ఇట్ హ్యాస్ లెస్ ఫ్రిక్షన్. రోడ్డు మీద ఉరికే వాళ్ళు స్లో ఉరుకుతారు బికాజ్ ఆఫ్ హై ఫ్రిక్షన్. ఇది ఫ్రెండ్స్, రోడ్డు మీద అయితే ఈ సురేష్ అనే వ్యక్తి స్లో ఉరుకుతాడు బికాజ్ ఆఫ్ హై ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎవరెవరికి? రోడ్డుకి, సురేష్కి లెగ్స్ మీద ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రమేష్కి ఐస్ మీద ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ మూవ్స్ స్పీడ్గా వెళ్ళగలుగుతాడు. ఇది ఫ్రెండ్స్ ఫ్రిక్షన్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అసలు టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, మనకు ఫ్రిక్షన్ వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అనేవి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ చూద్దాం. ఫస్ట్ వన్, స్టాటిక్ ఫ్రిక్షన్. వాట్ ఈజ్ స్టాటిక్ ఫ్రిక్షన్? ఒక బాడీ రెస్ట్లో ఉంటుంది, బాడీ ఎట్ రెస్ట్. దీని మీద యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటంటే బాడీ ఎట్ రెస్ట్ ఉన్న బాడీ మీద ఫ్రిక్షన్ యాక్ట్ అయ్యేదాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఫ్రెండ్స్. వాట్ ఈస్ కైనెటిక్ ఫ్రిక్షన్? బాడీ ఎట్ మోషన్. ఇదేమో రెస్ట్లో ఉన్నప్పుడు దీని మీద యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ FS అంటారు. దీన్ని కైనెటిక్ ఫ్రిక్షన్, బాడీ ఎట్ మోషన్. బాడీ అనేది మోషన్లో ఉండాలి. F అనేది ఇటు ఫోర్స్ ఇటు అప్లై అయినప్పుడు ఇటు ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ ఏంటి? FK, కైనెటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? లిమిటింగ్ ఫ్రిక్షన్. వాట్ ఈజ్ లిమిటింగ్ ఫ్రిక్షన్? F maximum equal to FL. Maximum of static friction equal to limiting friction. Maximum starting friction equal to limiting friction అంటే ఏంటి ఫ్రెండ్స్? F maximum అంటే maximum of static friction equal to limiting friction. అంటే ఏంటంటే tries to move is called limiting friction. ట్రై చేస్తాంట, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉన్నది, మూవ్ అవడానికి ట్రై చేస్తాంట. ట్రైస్ టు మూవ్. అప్పుడు ఒక ఫ్రిక్షన్ ఎంత? FL ఈక్వల్ టు FS మ్యాక్సిమం. స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటి ఫ్రెండ్స్? బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు దాని మీద యాక్ట్ అయ్యే ఒక ఫ్రిక్షన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ కైనెటిక్ ఫ్రిక్షన్, బాడీ ఎట్ మోషన్. బాడీ మోషన్లో ఉంది, ఇప్పుడు నా మీద ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో అవుతుంది, అది ఎట్ మోషన్. నెక్స్ట్ లిమిటింగ్ ఫ్రిక్షన్, మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు లిమిటింగ్ ఫ్రిక్షన్. ఎందుకంటే ట్రైస్ టు మూవ్ కదా, ఆ బాడీ అనేది కదలడానికి ట్రై చేస్తుంది కాబట్టి దాని మీద లిమిటింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది, FL. ఇది ఫ్రెండ్స్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిక్షన్ యొక్క లా ఏంటి? సో లా ఆఫ్ ఫ్రిక్షన్ గురించి తెలుసుకుందాం. లా ఆఫ్ ఫ్రిక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్.
లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్కి ఉన్న నియమాలు ఏంటి? లాస్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫస్ట్ వన్ ఫ్రెండ్స్, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, దాని యొక్క రఫ్నెస్ ఇది. రఫ్నెస్ నేను సపోజ్ ఇటు ఫోర్స్ ఎఫ్ అప్లై చేశాను, ఎఫ్ అనే ఫోర్స్తో ఇటు అప్లై చేశాను. ఇటు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటి? ఎఫ్ఆర్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ఆర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ స్టేబుల్గా ఉన్నప్పుడు వెయిట్ అనేది ఇక్కడ పడుతుంది. వెయిట్ ఎంత? ఎంజీ. ఇది స్టేబుల్గా ఉండాలి, వెయిట్ కిందికి పోకుండా అంటే పైకి కూడా ఒక నార్మల్ ఫోర్స్ అప్లై కావాలి. దీన్నే నార్మల్ రియాక్షన్ అంటారు. నార్మల్ రియాక్షన్. ఇందులో నుంచి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ తీసేస్తే ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఎన్ అనే కాన్స్టెంట్ పెట్టుకున్నాం. మ్యూ ఈక్వల్ టు ఏంటి? ఇలా నుంచి ఎఫ్ బై ఎన్. మ్యూ ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్. మ్యూ ఏంటిది? కాన్స్టెంట్ కదా. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ friction. Mu equal to coefficient of friction. What is the ratio of frictional force to the normal force? The ratio of frictional force to the normal force. Frictional force to the normal force. To the normal force is called coefficient of friction. ఇది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. ఇంకా మిగతా పాయింట్స్ చూద్దాం. సెకండ్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. లాస్ ఆఫ్ ఫ్రిక్షన్లో ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ డిపెండ్ అపాన్ రఫ్నెస్ ఆఫ్ ద సర్ఫేస్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇటు ఫోర్స్ అప్లై చేసే ఎఫ్, దీని ఫ్రిక్షన్ ఫోర్స్ ఆపోజిట్లో ఎఫ్ వచ్చింది. ఈ రఫ్నెస్ ఉంటుంది కదా, సర్ఫేస్ యొక్క రఫ్నెస్ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డిపెండ్ అయ్యిందంట. ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ డిపెండ్ అపాన్ రఫ్నెస్ ఆఫ్ ద సర్ఫేస్ యొక్క రఫ్నెస్ మీద డిపెండ్ అయ్యిందంట. సపోజ్ చూద్దాం, ఐస్ ఉంది, ఐస్ యొక్క సర్ఫేస్ ఉంది, రోడ్ యొక్క సర్ఫేస్ ఉంది. ఐస్ యొక్క సర్ఫేస్ యొక్క రఫ్నెస్ ఏంటి? స్మూత్ రఫ్నెస్. ఇది హార్డ్. దీని మీద ఫ్రిక్షన్ లెస్. దీని మీదనేమో ఫ్రిక్షన్ మోర్. అర్థమైంది ఫ్రెండ్స్? అందుకే రఫ్నెస్ మీద ఫ్రిక్షన్ ఫోర్స్ డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ హార్డ్గా ఉన్న సర్ఫేస్ మీద ఏమో ఫ్రిక్షన్ మోర్ ఉంటుంది, స్మూత్గా ఉన్న సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ లెస్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డిపెండ్ అపాన్ మెటీరియల్ ఆఫ్ ద బాడీ. ఈ బాడీ మీద కూడా డిపెండ్ అవుతుందంట. మెటీరియల్ ఆఫ్ ద బాడీ ఏంటిది? అది సాలిడా, లిక్విడా, గ్యాసా? ఆ మెటీరియల్ సాలిడా, లిక్విడా, గ్యాస్ అనే దాని మీద కూడా ఫ్రిక్షనల్ ఫోర్స్ డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ద షేప్ అండ్ ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్ సర్ఫేస్ యొక్క ఏరియా మీద కానీ సర్ఫేస్ యొక్క షేప్ మీద కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది డిపెండ్ కాదంట. ఇవి 4 ఫ్రెండ్స్ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ యొక్క నియమాలు ఏంటి మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటి చెప్పుకుందాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటో చెప్పుకుందాం. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని చెప్పారు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. వాట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్? ఫార్ములా ఉంది మనకి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? మ్యూ ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్. దీని నుంచే రాయొచ్చు. ద రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ టు ది నార్మల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రెండ్స్, ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి యూనిట్స్ ఉన్నాయా లేదా చెప్పండి, డైమెన్షన్ ఉందా లేదా చెప్పండి. ఉందనుకుంటారు కానీ ఉండదు. చెప్తానేనండి. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్, సపోజ్ చూద్దాం, మ్యూ ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్ కదా. ఫ్రిక్షనల్ ఫోర్స్ నథింగ్ బట్ యూనిట్స్ ఏంటి? న్యూటన్. నార్మల్ ఫోర్స్ అన్నా కదా దానికి యూనిట్ ఏంటి? న్యూటన్ క్యాన్సల్. దీనికి యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు యూనిట్ లెస్ అన్నప్పుడు దానికి డైమెన్షన్స్ ఉంటాయా? డైమెన్షన్స్ లెస్.
డైమెన్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది యూనిట్లెస్ అండ్ డైమెన్షన్ లెస్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఎక్కువ అడుగుతాడు. అండ్ నెక్స్ట్ ఫ్రిక్షనల్ డయాగ్రామ్ చూద్దాం. ఫ్రిక్షనల్ డయాగ్రామ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫ్రిక్షనల్ డయాగ్రామ్ అని చెప్పా. ఫ్రిక్షనల్ డయాగ్రామ్ చూద్దాం. సపోజ్ నేను y యాక్సిస్ తీసుకున్నా, x యాక్సిస్ తీసుకున్నా. x యాక్సిస్ ఏమో ఫోర్స్ తీసుకున్నా, ఫోర్స్. y యాక్సిస్ ఏమో ఫ్రిక్షన్ తీసుకున్నా. దీని యొక్క గ్రాఫ్ ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలా వెళ్ళింది. ఇక్కడ F మ్యాక్సిమం, స్టాటిక్ ఫ్రిక్షన్ ఇక్కడ మ్యాక్సిమం ఉంటుంది. అంటే ఏంటి? లిమిటింగ్ ఫ్రిక్షన్. ఇదేంటిది? FK మూవింగ్ కాబట్టి, ఇది మూవింగ్ కదా, FK ఇది కాన్స్టెంట్. ఇక్కడ FS, ఇక్కడ FS. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫోర్స్ పెరిగిన కొద్దీ ఫ్రిక్షన్ పెరుగుతుంది. ఫోర్స్ పెరిగిన కొద్దీ ఫ్రిక్షన్ పెరిగిన కొద్దీ ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం అయింది. F మ్యాక్సిమం అయింది కాబట్టి ఇక్కడ వరకు లిమిటింగ్ ఫ్రిక్షన్. ఎందుకు? ట్రైస్ టు మూవ్ కదా, ఇక్కడ బాడీ అనేది ట్రై చేస్తుంది మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. మూవింగ్ బాడీ మీద అంత ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై కాదు, అసలు రెస్ట్ బాడీ మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. F మ్యాక్సిమం ఎక్కువ, FK దగ్గర ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఒక రిలేషన్ ఏంటి? FS ఈజ్ గ్రేటర్ దెన్ FK. అంటే స్టాటిక్ ఫ్రిక్షనే ఎక్కువ ఉంటుంది కైనెటిక్ ఫ్రిక్షన్ కంటే, స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అని ఈ ఫ్రిక్షనల్ డయాగ్రామ్ చెప్తుంది. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. అసలు ఈ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? ద యాంగిల్ మేడ్ బై ద, డెఫినేషన్ చూసుకుందాం ఫ్రెండ్స్. యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ నార్మల్ ఫ్రిక్షన్ విత్ ద నార్మల్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. అదే ఏంటిది? యాంగిల్ అనేది మేడ్ అయింది దేనివల్ల? రిజల్టెంట్ ఆఫ్ నార్మల్ ఫ్రిక్షన్ విత్ ద నార్మల్ ఫోర్స్ వల్ల. రిజల్టెంట్ ఆఫ్ నార్మల్ ఫ్రిక్షన్ అనేది నార్మల్ ఫోర్స్ వల్ల వచ్చింది కాబట్టి దాన్నే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటుంది. అసలు యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇంత యాంగిల్ ఇస్తే ఆ బాడీ అనేది మూవ్ అవుతుంది, ట్రైస్ టు మూవ్. వి గివ్ సర్టెన్ యాంగిల్, ఒక సర్టెన్ యాంగిల్లో ఒక ఆబ్జెక్ట్ని ప్లే చేస్తే ఆ యాంగిల్ మూవ్ అవడానికి ట్రై చేస్తుందా అనే ఒక దీని యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. చూద్దాం. ఇప్పుడు ఒక బాడీ తీసుకుందాం. ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది సర్ఫేస్ యొక్క రఫ్నెస్. ఇది బాడీ యొక్క వెయిట్ కిందికి ఉంటుంది, mg. నార్మల్ రియాక్షన్ పైకి ఉంటుంది. ఫోర్స్ నేను ఇప్పుడు ఇటు అప్లై చేస్తే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇటు ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ Fr. నెక్స్ట్ ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ నార్మల్ ఫ్రిక్షన్. దీనివల్ల యాంగిల్ అనేది మేడ్ అయింది. యాంగిల్ తీటా. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? యాంగిల్ తీటా. ఇప్పుడు ఏంటి? యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ ఆఫ్ నార్మల్ ఫ్రిక్షన్ వల్ల యాంగిల్ మేడ్ అయింది విత్ ద నార్మల్ ఫోర్స్. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇట్లా ఇమాజినరీగా డ్రా చేసుకుందాం. ఇది FA కదా, ఫ్రిక్షనల్ ఫోర్స్ FA కదా, ఇది నార్మల్ రియాక్షన్ N. సపోజ్ వి టేక్ 0, A, B అండ్ C వి టేక్. దీని నుంచి మనం tan θ రాద్దాం. వాట్ ఈజ్ tan θ? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? దీనికి ఆపోజిటే కదా, BO
by opposite side by adjacent side. BC B opposite side BC by ఆపోజిట్ సైడ్ ఏంటి, దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏంటి, ఇది అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏఓ, అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏఓ. నథింగ్ బట్ బీసీ అంటే ఏంటి ఎఫ్, బీసీ అంటే ఏంటి ఎఫ్, బీసీ అంటే ఏంటి ఎఫ్. ఏఓ అంటే ఏంటి ఎన్, ఏఓ అంటే ఏంటి ఎన్, ఏఓ అంటే ఏంటి ఎన్. ఇప్పుడు ఎఫ్ బై ఎన్ అంటే ఏంటి మ్యూ, ఎఫ్ బై ఎన్ అంటే ఏంటి మ్యూ. ఇప్పుడు tan theta ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్ ఈక్వల్ టు మ్యూ అంటే ద టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, ద టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ద టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇప్పుడు tan theta దగ్గర ఒక యాంగిల్ ఇచ్చినాం అనుకో, ద ఆబ్జెక్ట్ ట్రైస్ టు మూవ్ అని తెలుస్తుంది. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ద టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్కి ఈక్వల్ అవుతుంది. అది ఎట్లా ఏర్పడింది, యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ నార్మల్ ఫ్రిక్షన్ విత్. నెక్స్ట్ ఫ్రెండ్స్ యాంగిల్ ఆఫ్ రిపోజ్, యాంగిల్ ఆఫ్ రిపోజ్, యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఆల్ఫాతో డినోట్ చేద్దాం. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనేది డయాగ్రమెటికల్గా చెప్తా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక సపోజ్ ఇది ఉన్నది ఫ్రెండ్స్, స్లైడింగ్ సర్ఫేస్ ఉన్నది అనుకోండి, స్లైడింగ్ సర్ఫేస్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని పెట్టాం, దాని యొక్క వెయిట్ డౌన్వర్డ్స్ ఉంటుంది కదా, బ్యాలెన్స్ అవ్వడానికి ఎంజీ, బ్యాలెన్స్ అవ్వడానికి నార్మల్ రియాక్షన్ ఎన్. ఇప్పుడు ఫోర్స్ అప్లై చేశా, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ మేడ్ అయింది ఏంటిది ఆల్ఫా, ఆల్ఫా. ఇప్పుడు ఇది ఆరిజెంటల్ కాంపోనెంట్, ఇది వెర్టికల్ కాంపోనెంట్. ఆరిజెంటల్ కాంపోనెంట్ని డబ్ల్యూ లేకపోతే ఒమేగా కాస్ ఆల్ఫా, ఇది ఒమేగా సైన్ ఆల్ఫా కానీ రెండు కాంపోనెంట్గా, ఇదేమో ఆరిజెంటల్ కాంపోనెంట్, ఇదేమో వెర్టికల్ కాంపోనెంట్, ఇదేమో ఆరిజెంటల్ కాంపోనెంట్, ఇదేమో వెర్టికల్ కాంపోనెంట్. ఇప్పుడు మనకి రెండు చూద్దాం. ప్యారలల్ టు పర్పెండిక్యులర్ అని ఉంది, పర్పెండిక్యులర్ టు ప్లేన్కి పర్పెండిక్యులర్ టు ప్లేన్, పర్పెండిక్యులర్ టు ప్లేన్ అన్నప్పుడు ఎన్ ఈక్వల్ టు ఒమేగా కాస్ ఆల్ఫా, ఇది ఈక్వేషన్ 1. పర్పెండిక్యులర్ కదా, నార్మల్ రియాక్షను ఒమేగా కాస్ ఆల్ఫా అనేది. నెక్స్ట్ ప్యారలల్ టు ప్లేన్గా ఫ్రెండ్స్, ప్యారలల్ టు ప్లేన్ అంటే ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్ టు ఒమేగా సైన్ ఆల్ఫా, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఈ రెండు ఈక్వల్ చేద్దాం, ఈ రెండు డివైడెడ్ చేద్దాం. 1/2 చేద్దాం, ఈక్వేషన్ 1/2 చేద్దాం. అంటే ఏంటి, ఎఫ్ బై ఎన్ ఈక్వల్ టు ఒమేగా సైన్ ఆల్ఫా బై ఒమేగా కాస్ ఆల్ఫా. ఈ ఒమేగా క్యాన్సల్, సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా అంటే tan ఆల్ఫా ఈక్వల్ టు ఎఫ్ బై ఎన్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇది కూడా ద టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. దేనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ ఆఫ్ రిపోజ్కి ఈక్వల్ అవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇందాక కూడా ద యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, ద టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇప్పుడు కూడా ద టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మేటింగ్ బ్లాక్స్ గురించి చెప్పుకుందాం. ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్లాక్స్ ఓవర్ బ్లాక్ మీద ఇంకో బ్లాక్, దాని మీద ఫ్రిక్షన్ ఎంత యాక్ట్ అవుతుంది, దాని మీద ఎంత యాక్సలేషన్ అని ప్రాబ్లమ్స్ లాగా ఉంటుంది. నేను ఆ కాన్సెప్ట్ చెప్తా, వినండి.
నెక్స్ట్ ఫ్రెండ్స్ మేటింగ్ బ్లాక్స్ ఓవర్ బ్లాక్ మీద బ్లాక్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. వీటి మీద మ్యాక్సిమం ఫ్రిక్షన్ నుంచి వస్తే ప్రాబ్లం టైప్లో వస్తాయి, ఈ టైప్లోనే వస్తాయి క్వశ్చన్స్. మేటింగ్ బ్లాక్స్ అంటే బ్లాక్ ఓవర్ బ్లాక్ మీద బ్లాక్ ఉంటుంది, బ్లాక్ మీద బ్లాక్. అసలు ఈ బ్లాక్ ఏంటి? సపోజ్ ఇది సర్ఫేస్, ఇది సర్ఫేస్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. ఇది M2 యొక్క బ్లాక్, ఇది M1 ప్లస్ M2. ఎందుకంటే ఇది M1 అనే బ్లాక్, బట్ M2 అనే వెయిట్ కూడా దీని మీద పడుతుంది కాబట్టి దీని యొక్క వెయిట్ ఏమైనప్పుడు M1 ప్లస్ M2 అవుతుంది. నేను ఫోర్స్ ఇటు అప్లై చేసా ఫ్రెండ్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. దీని యొక్క ఫ్రిక్షన్ కూడా ఇటే ఉంటుంది, ఇది F2 ఫ్రిక్షన్, ఇది F1 ఫ్రిక్షన్. ఇది ఇప్పుడు ఈ రెండింటి యొక్క బాడీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ రెండింటికి డిఫరెంట్గా చూద్దాం. ఇది M2 అనే బాక్సు, దీని యొక్క నార్మల్ ఫోర్స్ పైకి ఉంటుంది, దీని యొక్క వెయిట్ కిందికి ఉంటుంది, M2G. ఇప్పుడు దీని యొక్క బాక్సు M1 ప్లస్ M2, దీని యొక్క నార్మల్ రియాక్షన్ పైకి ఉంటుంది, దీని యొక్క వెయిట్ M1 ప్లస్ M2 ఇంటూ G. నెక్స్ట్ ఏంటి? ఇలా నుంచి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ M2 బాక్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ M1 ప్లస్ M2 బాక్స్ రాద్దాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ M2 బాక్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ M2 బాక్స్ దగ్గర అసలు F2 ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? μ2 ఇంటూ N. μ2 ఏంటి? కోషంట్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. N అంటే ఏంటి? M2G. F2 ఈక్వల్ టు ఏంటి? M2G. ఇప్పుడు F1 చూద్దాం. F1 అంటే ఏంటి? μ1 N. N అంటే ఏంటి? M1 ప్లస్ M2 ఇంటూ G. μ1 ఇంటూ M1 ప్లస్ M2 ఇంటూ G. ఇది F2. ఇది ఏంటి? బోత్ బ్లాక్స్ మూవ్ టుగెదర్ అన్నప్పుడు F2 ఈక్వల్ టు μ2N అంటే μ2G. F1 ఈక్వల్ టు μ2N అంటే μ1 ఇంటూ M1 ప్లస్ M2G. నెక్స్ట్ ఆ బాక్సెస్ అన్నప్పుడు స్పీడ్గా మూవ్ అయినప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఒక బాడీ స్పీడ్గా మూవ్ అవుతుందంటే దాని యొక్క యాక్సలరేషన్ ఎంత ఉంటుంది? నెక్స్ట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. యాక్సలరేషన్ ఎంత, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది స్పీడ్గా మూవ్ అయినప్పుడు, టుగెదర్ కాకుండా ఆపోజిట్ మూవ్ అయినప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, బ్లాక్ అనేది స్పీడ్గా మూవ్ అయినప్పుడు, బ్లాక్స్ మూవ్ స్పీడ్, బ్లాక్ మూవ్స్ స్పీడ్. బ్లాక్ అనేది స్పీడ్గా మూవ్ అయినప్పుడు ఎలా ఉంటుందన్నో చూద్దాం. ఇది M1 ప్లస్ M2, ఇది M2. ఇటు ఫోర్స్ అప్లై చేసినప్పుడు దీని యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు ఉంటుంది, F1. ఇప్పుడు స్పీడ్గా మూవ్ అయింది కాబట్టి స్పీడ్గా మూవ్ అయినప్పుడు దీని యొక్క ఫోర్స్ ఇటు అని ఉంటుంది. ఇప్పుడు రెండు బాక్సులు ఉన్నాయి, ఇప్పుడు ఇట్లున్నాయి రెండు బాక్సులు. ఫోర్స్తో అటు పోయినప్పుడు ఇది ఇటు కదులుతుంది, పైన బాక్స్ అనేది ఇటు కదులుతుంది కదా. అప్పుడు ఫోర్స్ ఇటు అన్నప్పుడు దీని యొక్క ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎటు ఉంటుంది? F2 ఇటు ఉంటుంది. ఇప్పుడు ఇలా నుంచి ఇట్ హ్యాజ్ యాక్సలరేషన్ ఏ. F నెట్ చూద్దాం. F నెట్ ఏంటి? M1 ప్లస్ M2 ఇంటూ G. M1 మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఈక్వల్ టు F మైనస్ F1 కదా. F నెట్ అంటే ఏంటి? టూ ఆపోజిట్ ఫోర్సెస్ని తీసేయాలి. ఇది F1 అనే ఫోర్స్లో నుంచి ఫ్రిక్షనల్ ఫోర్స్ F1ని తీసేయాలి. G నథింగ్ బట్ ఏనే కదా. నెక్స్ట్ F2 ఈక్వల్ టు M2A.
m2a. ఇలా నుంచి యాక్సిలరేషన్ కనుక్కోవాలంటే f2 బై m2 కదా, f2 బై m2 ఏ నథింగ్ బట్ ఇక్కడ f2 ఈక్వల్ టు ఏ నథింగ్ బట్ f మైనస్ f1. ఇప్పుడు ఫ్రెండ్స్ f2 ఈక్వల్ టు m2 ఇంటూ f మైనస్ f1 బై m1 ప్లస్ m2. ఒకవేళ f2 కనుక్కొని ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ బాక్స్ 2 కనుక్కోవాలంటే m2 దాని యొక్క మాసు f మైనస్ f1 f నెట్ ఫోర్స్ బై m1 ప్లస్ m2 ఉంటే f2 కనుక్కోవచ్చు. ఒకవేళ యాక్సిలరేషన్ కనుక్కోవాలంటే f2 లేదా f మైనస్ f1 అంటే నెట్ ఫోర్స్ f మైనస్ f1 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు f మైనస్ f1 బై m1 ప్లస్ m2 అన్న యాక్సిలరేషన్ వస్తుంది. ఇప్పుడు యాక్సిలరేషన్ కనుక్కుంటే f2 కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మన మేటింగ్ బ్లాక్స్ కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఇది ప్రాబ్లమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒక ఫ్రిక్షన్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగితే ఈ కాన్సెప్ట్ మీద అడుగుతాడు, లేదంటే f ఈక్వల్ టు మ్యూ మీద కాన్సెప్ట్ మీద అడుగుతాడు. ఇది మన ఇవాల్టి ఫ్రిక్షన్ టాపిక్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్. అప్కమింగ్ డిఫెన్స్ ఎగ్జామ్ లైక్ కోస్ట్ గార్డ్, ఎన్డీఏ, ఎయిర్ ఫోర్స్, నేవీ లేదా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే నా ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye friends, see you in the next video.